అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్లో రీఓపెనింగ్ చేస్తున్నారు. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో 25 crores తోటి రీడెవలప్మెంట్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. నరేంద్ర మోడీ గారు ఈ రీడెవలప్మెంట్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కరీంనగర్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంకి చాలామంది అతిథులు అయితే వచ్చారు. ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మీడియా వారందరికీ నమస్కారం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి బృహత్ ప్రణాళిక. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా కరీంనగర్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఈ ముందు నిలిచిన గౌరవం దక్కినందుకు ఎంతో సంతోషం. కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజలకు చేయడానికి మాత్రమే మేము వచ్చినాం. ప్రజల ఆశీర్వాదాలు కలిసినాము. రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తల్లి అందరికీ కూడా ఉద్యోగులుగా స్వీకరిస్తూ మన దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి సహకారంతో ప్రారంభిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తూ सबसे बड़े ठिकाने तलब कर दिए. ఇది స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, రైట్ సైడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. నెక్స్ట్ మౌలిక. ఇది జనరల్ టికెట్ కౌంటర్. ఇక్కడ 5 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే మనం యూటీఎస్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ యూటీఎస్ స్కానర్ కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లేలో కరీంనగర్ స్టేషన్ నుంచి ఉన్న ట్రైన్ యొక్క వివరాలు ఉన్నాయి. ఇక్కడ మనకు డిజిటల్ డిస్ప్లే కూడా ఉన్నాయి. ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుందనే వివరాలు ఈ డిస్ప్లే మీద మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ మనకు సైనింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఎస్కలేటర్ అలాగే లిఫ్ట్ ఎక్కడ ఉన్నాయని ఈ డిస్ప్లేలో మనకు చూపిస్తుంది. ఇది ఎగ్జిట్. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్. లెఫ్ట్ సైడ్ ఫీమేల్కి, రైట్ సైడ్ మేల్కి. ఇది మన ప్లాట్ఫామ్ 2 and 3కి వెళ్ళడానికి ఎస్కలేటర్.
ఇటు సైడ్ ఎస్కలేటర్ ఉంది కదా, దాని పక్కనే లిఫ్ట్ ఉంటుంది, దాని పక్కకు ర్యాంప్ కూడా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2 and 3కి వెళ్ళడానికి, అలాగే 2 నుంచి 2 and 3 నుంచి 1 వరకు రావడానికి కూడా ఈ ఏర్పాటు అనేవి ఉన్నాయి. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఎలాంటి టేబుల్స్ అవసరం లేకుండా వీటి ద్వారానే టేబుల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ విధంగా. ప్లాట్ఫామ్స్ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటకు ఎగ్జిట్. లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడే వెయిటింగ్ హాల్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ బుకింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు పెద్ద డిస్ప్లే అయితే ఏర్పాటు చేశారు స్టేషన్లో. ఏ ఆఫీసు, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడ ఉంటాయని ఈ డిస్ప్లేలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్టేషన్ ఎంట్రన్స్కి ఆపోజిట్గా గార్డెన్ మరియు వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది కార్ అండ్ బైక్ పార్కింగ్ స్టేషన్ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంటుంది.